హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఈ వీక్ అంతా కూడా మనం చిన్నప్పుడు ఇంట్లో చేసుకునే స్నాక్స్ అనే నేర్పిస్తానండి. చూసారు కదా, ఇలాగ శనగపప్పుని మనం 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా బాగా నానబెట్టేసుకున్నాక మనం కచ్చాబచ్చాక మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇంతకీ ఇవి ఏంటి అనుకుంటున్నారా? వడలండి. ఇవైతే చాలా హెల్దీ కాబట్టి మీకు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి. అది కూడా బండి మీద దొరుకుతాయి కదా మనకి, సేమ్ ఆ స్టైల్లో నేర్పిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇప్పుడు ఈ పేస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని దాంట్లోనే జీలకర్ర, చిటికెడు ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత లడ్డూలా చేసుకుని మనం మధ్యలో ప్రెస్ చేసుకుంటే మన వడ షేప్లో వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మన వడలు వేసేసుకుందాం. ఇది వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచి అవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకోవాలండి. అప్పుడు అవి ఇరగకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుని వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేసేయకండి. ఇలాగా ఆయిల్కి పట్టే రీతిగా మనం వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి మనం రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలాగా అన్నీ కూడా మనం రెండు వైపులా టర్న్ చేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఇవైతే చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే వదిలిపెట్టారనమాట, అంత బాగున్నాయి. సో ఈ వారం అంతా మీకు వడలు, బజ్జీలు, బోండా, మురి, మిక్చర్ బండి మీద దొరికే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో అన్నీ మీకు చేయబోతున్నాను అనమాట. సో డోంట్ మిస్ మన ఛానల్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేసేయండి. మరి చూసారు కదా, వడలు అనేవి మనకి ఇలాగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే వడలు అనేవి ఫ్రై అయిపోయినట్టు అర్థమండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఇలాగా పలుచగా ఒత్తుకుంటే వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో ఈ నూడిల్స్ కానీ లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడైతే వర్షం పడుతుందండి, వేడి వేడిగా వడలేసి పెడుతున్నాను అనమాట. సో ఇవైతే చాలా టేస్టీగా కుదిరాయండి. సో మీరు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేది. మరి మీకు ఎలా కుదిరిందో మరి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇంత ఈజీగా మరి మీకు నేర్పించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం.